దహనమైనట్టుగా తెలుస్తుంది. మరికొంతమందికి సంబంధించి కూడా దీంట్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 42 మందికి సంబంధించి కూడా ప్రయాణికులు ఈ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ టికెట్ కి సంబంధించి కూడా 42 మంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించిన ప్రయాణికులే అత్యధికంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది అంటే బస్సులో మంటల్లో చిక్కుకున్న పరిస్థితి ఉన్నప్పుడు కొంతమంది సురక్షితంగా బయటపడ్డారు. వాళ్ళకి సంబంధించి కూడా సహాయ చర్యలకు పాల్గొనలేక వాళ్ళకి సంబంధించి కూడా వీడియోలు తీసుకున్నట్టుగా కూడా కొన్ని ఏదైతే వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి. తోటి ప్రయాణికులకు సంబంధించి ఇట్లాంటి సోషల్ మీడియాలో కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు. స్వయంగా ఆ బస్సులో ప్రయాణించిన మహిళ సైతం కూడా దీనిపైన ఆమె ఇప్పటి కాసేపటి క్రితమే స్పందించారు. బస్సులకు సంబంధించి కూడా ఎవరైతే సురక్షితంగా ఆ ఎగ్జిట్ డోర్ నుంచి బయటపడ్డారో వాళ్ళకి సంబంధించిన మిగతా వారికి హెల్ప్ చేయకుండా వాళ్ళకి ఏదైతే సోషల్ మీడియా వీడియోల కోసం పోస్టుల కోసం వీడియోలు తీసుకున్నట్టుగా కూడా ఆమె విచారణకరం వ్యక్తం చేసింది. మొత్తంగా 42 మందికి సంబంధించి కూడా రైట్ హరీష్. అయితే ఆ యొక్క బస్సు ప్రమాదం జరగడానికి ప్రాథమికంగా డ్రైవరే కారణం అంటూ కూడా అక్కడ ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులుగా ఇటు ప్రయాణికులు కూడా కొంతమంది వాపోతున్నారు. అంటే ఇక బైక్ ని ఢీకున్న వెంటనే బస్సును ఆపినట్టయితే ఈ యొక్క ప్రమాదం జరిగేది కాదు. ఆ బైక్ కూడా బస్సు కింద పెట్రోల్ ట్యాంక్ వరకు కూడా వెళ్లేది కాదు అంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఈవెందో ఇంత జరిగినా కానీ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారే తప్ప ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ప్రయాణికులు అప్రమత్తం చేయలేదు. ఒకవేళ నిద్రపోతున్న ప్రయాణికులు కానీ లేపినట్లయితే ఇంత ప్రమాదం జరిగేది కాదు అంటూ కూడా ఇటు ప్రయాణికులు కానీ అటు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. సో దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? అక్కడ ఉన్న ప్రాథమిక ఎంక్వైరీ ప్రకారం స్థానికంగా ఉన్నారు. బస్సులో ప్రయాణికులు సైతం కూడా ఇదే అంశంపైన కూడా ప్రధానంగా బస్సు ఓవర్ స్పీడ్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి అంటే వేగంగా వెళుతాయి. దానికి సంబంధించి కూడా వేగ నియంత్రణకు సంబంధించి ఉండదు. ఇదే అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. వేగ నియంత్రణ పాటించాలి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కొరడా జొల్పిస్తామని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ప్రధానంగా కావేరీ ట్రావెల్స్ కు సంబంధించిన ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తా ఉన్నది. అక్కడ స్థానికులకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా అక్కడ బైక్ ను ఢీకొట్టినప్పుడు బస్సు అతి వేగంతో ఉన్నది, దాంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్టుగా కూడా డ్రైవర్ పైన కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రాథమికంగా ఇప్పుడు ఎంక్వైరీ కొనసాగుతా ఉన్నది. ఆ వేగం వల్లనే కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యధిక వేగం వల్ల బైక్ ని ఢీ కొట్టడంతో పూర్తిగా బైక్ అంతా కూడా ఏదైతే నిప్పు రవ్వలు చిమ్మాయి. దానికి సంబంధించి కూడా ట్యాంకర్ లీకేజ్ ఏర్పడింది. ఆ లీకేజ్ కారణంగా బస్సుకు సంబంధించి కూడా పూర్తిగా దగ్ధమైంది. వాళ్లకు సురక్షితంగా డ్రైవర్ ఉన్నారు, క్లీనర్ ఉన్నారు సంబంధించి వాళ్ళు లాక్ ఓపెన్ చేయలేదు. బస్సుకు సంబంధించి కూడా వాళ్ళకు ఆ డ్రైవర్ ఎగ్జిట్ డోర్ ఉంటుందో దానికి సంబంధించి కూడా వాళ్ళు అక్కడి నుంచి జంప్ అయి పరారైనట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఒకవైపు డ్రైవర్ నిర్లక్ష్యానికి సంబంధించి కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నది. మరోవైపు ట్రావెల్స్ కావేరీ ట్రావెల్స్ కి సంబంధించిన ఆ బస్సు ఏజెన్సీ ఉన్నదో ఆ బస్సుకు సంబంధించిన వేగ నియంత్రణకు సంబంధించి బస్సుకు లేకపోవడం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు 42 మందికి సంబంధించి కూడా ప్రయాణికులు క్షతగాత్రులుగా మారారు. 22 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇక మరికొంతమందికి సంబంధించి కూడా ఆచూకీ సంబంధించి కూడా ఎంక్వైరీస్ కొనసాగుతా ఉన్నది. ఇంకా ఎవరు ఎంతమందికి సంబంధించి కూడా లోపల చిక్కుకున్నారు, ఎవరెవరు సజీవ దహనమయ్యారు, మరికొంతమంది ఆసుపత్రులకి తరలించారు. చాలా వరకు మేజర్ ఇంజురీతో కూడా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఇరు ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇరువురు ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా అలర్ట్ అయ్యారు. అన్ని సహాయక చర్యలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాలి. అధికారులకు సంబంధించి కూడా అన్ని శాఖల అధికారులను అలర్ట్ చేశారు. పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ జరగాలి. ఎవరి తప్పిదం వల్ల ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, మరోసారి ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నట్టుగా కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది స్థానికులకు సంబంధించి కూడా ఈ బస్సు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రయాణికులకు సంబంధించి కావచ్చు, బస్సు సంబంధించి కూడా ఈ రోజు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఏర్పడ్డది. డ్రైవర్ కి సంబంధించిన నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ బస్సుకు సంబంధించిన ప్రమాదం చోటు చేసుకున్న
తీసుకున్నట్టుగా కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. అక్కడ లోపల ఉన్న ప్రయాణికులకు సైతం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అలర్ట్ చేయలేదు, ఒకవైపు లాక్స్ అన్ని లాక్ అయిపోయినాయి, డోర్స్ అన్ని లాక్ అయిపోయినాయి. అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి కూడా తెల్లవారుజామున ఆహాకారాల మధ్య కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొంతమంది స్థానికుల సహాయక చర్యల వల్లనే తాము బయటపడినట్టు కూడా లోపల ఉన్న ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి మొత్తంగా దీంట్లో ఇప్పటికైతే 20 మందికి పైగా ప్రయాణికులు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి, సజీవ దహనమైన పరిస్థితి ఉన్నది. మరికొంతమంది ఆసుపత్రికి పాలైన పరిస్థితి ఉంది. ఇంకా బస్సులో కూడా ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. కాబట్టి లోపల కొంతమంది ప్రయాణికులు పడి ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నారు. వాళ్ళందరినీ ఆసుపత్రి తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కడ ఏజెన్సీ నుంచి టికెట్ బుక్ చేసుకున్నారు, ఎవరు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నారు, ఎంతమంది మొత్తంగా బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఆ ప్రయాణికులకు సంబంధించి కూడా పూర్తి డేటా కావేరీ ట్రావెల్స్ వద్ద తీసుకుంటున్నారు. వైపు దీనిపైన కావేరీ ట్రావెల్స్ దగ్గర కూడా కావేరీ ట్రావెల్స్ కి సంబంధించి ఏజెన్సీ ఇప్పటివరకు ఈ ప్రమాదం పైన స్పందించలేదు. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఎవరు ఎక్కడెక్కడ సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఎంతమంది ఉన్నారు, బెంగళూరు చెందిన వారు ఎంతమంది ఉన్నారు, అన్నింటికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. పూర్తిగా దీనిపైన ప్రాథమికంగా 22 మందికి ఇప్పటికైతే మృతి చెందినట్టుగా తెలుస్తా ఉన్నది. పూర్తి స్థాయిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులుగా మారారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎంక్వైరీ తర్వాత వివరాలు వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.